ఉత్తరం వచ్చింది. వేణు వస్తున్నాడు. ఎప్పుడమ్మా? నేను ఎంత చల్లని వార్త తెచ్చావే తల్లి. కొడుకు వస్తున్నాడంటే మా అమ్మ కొండంత సంతోషం. శ్రీరామచంద్ర, నీ దయ వల్ల అబ్బాయి కాలేజీ చదువు కూడా పూర్తయింది. వాడొక ఉద్యోగి, ఆ ఆడపిల్ల కూడా ఒక ఇంటి కోడలైతే నా బాధ్యత తీరేట్లే ప్రభు. నీ కళ్ళకి నేను గుర్రంలాగా గోడదేవా కనిపిస్తున్నానా? అది కదా, నీ గంతులకి గుర్రం బెదిరే తంతుందేమో అని గుర్తు చేశాను అంతే. ఇంకా నా కళ్ళే నెత్తికెక్కలేదు, కనిపిస్తూనే ఉన్నాయి. ఎంత పెద్ద గడేపరం ఈ ఇంట్లో ఎన్నాళ్ళుగా ఉంటుంటే ఈడే కనపడటం లేదు కానీ అనిపించకపోతే ఏం చేస్తావు? నా చేతనైందల్లా చర్మం ఒలిపించుతాను. అదిగో మరి అదే వద్దన్నాను. కోర్టుకైతే 2 పార్టీలు క్లోజ్. ఏదో మనలో మనమే సర్దుబడి. మళ్ళీ అమ్మగారు చూసినా? అమ్మగారిని చూసైనా బుద్ధి తెచ్చుకోవే. తెల్లారి సరికల్లా కోసి కట్టించేసుకుని ఆ కాలేజీ కుర్రాడి కోసం ఎలా రెపరెపలాడిపోతుంటారు. అదే లవ్ అంటేనా. నువ్వు ఉన్నావు, ఏం లాభం? ఏంటది లవ్? నీకు రోజుకో రాగం వచ్చేటట్టుంది. అబ్బాబ్బాబ్బాబ్బాబ్బా, నీతో మా చెడ్డ సాగొచ్చిందే. ఇదిగా అమ్మగారిని అడిగైనా తెలుసుకోలేకపోతే చూసైనా నేర్చుకోవే. ఏమిటా గొడవ? చూడండి అమ్మగారు, అన్నిటికీ అడ్డే వీడు. నాదేమో లేదు అమ్మగారు, అన్నిటికీ ఇదే అడ్డం జరుగుతా ఉంది. సరే కానీ బండి కట్టు. అంతా రెడీ. నాన్నగారు ఎక్కడ ఉన్నారు? ఇప్పుడు వెళ్ళిపోయారు ఆసుపత్రికి. వెరీ గుడ్. రామయ్య, రేపు రైలుకి అబ్బాయి వస్తున్నాడు. కాస్త ఎవరినైనా విజయవాడకు పంపించు బాబు. అదే నీ దగ్గర ఉండేది. మా అల్లుడు వస్తుంటే ఎవరినో ఇంటికి పంపిస్తాను. ఎరా బసవన్నా, బాబు వస్తుంటే స్టేషన్కి వెళ్ళవలసింది నువ్వే కదంటరా. అన్నా, ఎందుకైనా మంచిది ఒక అంగ ముందుగానే వెళ్ళు. ఒక్కోసారి రైలు తొందరగా వచ్చేస్తుంది. నీది అంత ఎర్రి మనసు లక్ష్మమ్మ. అది కాదు మామయ్య, అమ్మ కొడుకు కోసం కాచు కూర్చుందని తెలిసి రైలు వాడు విమానంలో వచ్చేస్తాడు. పదరా బసవన్నా. అందరూ ఆడుకుంటుంటే ఒంటి పిండి రాసేసిన ఇక్కడ కూర్చున్నావా? అందుకని కొంగున జంటగా ముడేసుకున్నావుగా. ఒరే వేణు, ఏమిటో ఎప్పుడు ఆడంటే రారా. చెయ్యదు. మధ్యలో చేయడం మనకు అలవాట్లేదు. చూడు రాత, ఈ పరిచయం మరీ ముదిరితే దాని పరిణామం ఏముంటుంది? పరిణయం ఏ ఇంకా సందేహమేనా? జరిగే వరకు అది ధర్మ సందేహమే రాత. ఆగర్భ శ్రీమంతురాలివి నువ్వు, అప్పులతో జీవించేవాడు నేను. బిఏ పాస్ అవుతున్నా ఇంత బేలగా మాట్లాడతావే? ప్రేమకు పేదరికాలు పెద్దరికాలు ఏమిటి? మా నాన్న సంగతి నాకు బాగా తెలుసు. ఇదిగో ఈ వేసవిలో మనం పెళ్ళాడిస్తున్నాం అంతే. ప్రేమికులకు పిచ్చి వాళ్లకు ఒకటే మనస్తత్వం ఉన్నారు పెద్ద. ఎందుకే నువ్వే నన్ను పిచ్చిదాన్ని చేశావు. సరే, నేను వాళ్ళ ఊరికి వెళ్ళిస్తాను రాత. అప్పుడే నిన్ను విడిచి ఉండగలనా వేణు? అమ్మను చూసి చాలా కాలం అయింది రాత. చెప్పిన రోజుకి వెళ్ళకపోతే మీ అమ్మ చెవుపెట్టి మెలుస్తుందా? ఏమిటి రాత ఈ వేళ కూడా? నేను వస్తాను వస్తాను అని అమ్మ 1000 కళ్ళతో ఎదురు చూస్తుంది. నీకు తిరిగిందేముంది చెప్పు. కన్న మనస్సు వెన్నలాంటిది. కట్టుకోబోయే మనసు మట్టి ముద్దగా మోసే. ఏమైనా సరే నిన్ను వెళ్ళనివ్వను. కావాలంటే మీ కోడలు రానివ్వలేదని ఉత్తరం రాసి. రాధ, ఏమిటి నొప్పిపట్టు? కాకపోతే ఇవాళ ఈ చిన్న విషయానికి ఇలా ఉంటే. అప్పుడే మొదలు పెట్టావు. అమ్మతో మన పెళ్లి విషయం మాట్లాడడానికైనా వెళ్ళి రావద్దు. చాలే, ఆగు ఆగు. ఆడవాళ్ళ అమోఘస్త్రాన్ని వదలకు, ఉపసంహరించుకో. ఒకవేళ ఒంట్లో ఏమన్నా అటువంటిది ఏమన్నా ఉంటే ఉత్తరం రాయడమ్మా. అగ్గది మా కోళ్ళకున్న నిబ్బరం కూడా నీకు లేదే లచ్చమ్మా. ఒకవేళ ఏదైనా పెద్ద పన్ను ఉండిపోయాడేమో. అన్నయ్య వచ్చారే. ఏమైనా ఇన్నాళ్ళు ఆలస్యం చేశావు? ఒక ముఖ్యమైన పని మీద ఉండిపోవాల్సి వచ్చింది. నువ్వు రాలేదని అమ్మకు రోజుకో యుగంలో ఉంది. ఏమిటన్నయ్యా? ఆగు ఆగు, అదంతా తీయకూడదు. కళ్ళు మూసుకో. ఉండబట్టే ఇదేమిటో చెప్పుకో. అమ్మా అమ్మా చూడమ్మా, చీర అన్నయ్య తెచ్చాడు. ఇప్పుడు ఇంత డబ్బు ఖర్చు పెట్టి ఇవన్నీ ఎందుకు నాయనా? అదేమిటమ్మా?
ఇవాళ సంపాదించడం లేదు కనుక ఒట్టి చీర తీసుకొచ్చాను. రేపు ఉద్యోగం చేస్తే కమల పుట్టినరోజు పండుగకి మంచి నెక్లెస్ పట్టుకొస్తాను. కమల కంటే మనకి ఇంకెవరున్నారమ్మా? పెడతండి, మేము ఆ చీర కట్టుకుని అలా చూస్తాను. ఇదిగో వాల్మీకి రామాయణం పారాయణం చేసుకోవడానికి పాత పుస్తకం చిరిగిపోయిందన్నావుగా, అందుకోసం ఇది తీసుకొచ్చాను. ఆ మాట కూడా జ్ఞాపకం ఉంచుకున్నావా? ఎప్పుడైనా అమ్మ మాట మర్చిపోయానా? అప్పులతో సంసారం చేస్తూ ఇప్పుడు ఇవన్నీ ఎందుకు నాయనా? అదేమిటమ్మా, ఇవన్నీ నా కష్టార్జితం. నీ మీద ఎక్కువ భారం వేయకూడదని ప్రతిరోజు ప్రైవేట్ చెప్పేవాడిని. ఆ డబ్బుతోనే ఇవన్నీ. అది సరే గాని నువ్వు పరీక్ష ఎలా రాసావు నాయనా? తప్పకుండా పాస్ అవుతానమ్మా. అమ్మా అమ్మా, ఇప్పుడు చూడు ఎలా ఉన్నాను. ఆగో ఆగో లేడుతాను చెప్పనా? అచ్చు పెళ్లి కూతురులా ఉన్నా. తప్పమ్మా, అన్నయ్యకి నమస్కారం చెయ్యి. 1 minute 1 minute. అదేంట్రా? కాదులమ్మా, చేయరు. అర్జెంటుగా పెళ్ళాడేసి ఒక చక్కటి మగపిల్లాన్ని కానీ. మరి నువ్వు ఆలస్యంగా పెళ్ళాన్నా ఆడపిల్లని కంటావా? ముందు కందు పెద్దవాళ్ళైనా ఇంకా అల్లరిపోయి. అన్నయ్య, మరి అందరికీ అన్నీ తెచ్చావు కదా, మరి మన అన్నపూర్ణని బుచ్చిని మర్చిపోయావా? మన ఇంటి మహాలక్ష్మి మర్చిపోతానమ్మా. మీకు మాట ఇచ్చిన ప్రకారం అబ్బాయిని బిఏ వరకు చదివించాను. వాడొక ఇంటి వాడి కమలను కూడా ఒక అయ్య చేతిలో పెట్టిన తర్వాత నన్ను మీలో చేర్చుకుని. ఎవరబ్బాయి జగన్మోహన్? ఓహో భలే భలే. కమలా, అది ఎందుకు చూస్తా? కళ్ళకి రెండుగా కనిపించింది చూస్తున్నాను. సుందరికి మనకి ఏమిటి కదా? అదంతా నీకెందుకు దోట. అమ్మమ్మ, ఈ టాపు టీకు టోపు సుందరిని అమ్మ కూడా చూపించద్దు. ఓ చూపించు, నాకేం భయమా? అసలు అమ్మకు చూపించడానికే కానీ తీసుకొచ్చింది. అలాగా అయితే ఇప్పుడే చూపిస్తాను. ఓ అమ్మా, ఏమిట్రా ఎల్లరి మళ్ళీ మొదలెట్టారు? చూడమ్మా, అన్నయ్య కొడుతున్నాడు. కొట్టేనా? పిచ్చి పిల్ల, నీ కంట్లో నీరు నిండితే మీ అన్నయ్య కంట్లో రక్తం చెందుతుంది. వాడు నిన్ను కొడతాడా? తప్పు కాదు, అలా అబద్ధం ఆడుతా. తప్పేనమ్మా. అమ్మా అమ్మా, ఈ ఫోటో అన్నయ్య బిడ్డలో దొరికింది. ఎంత బాగుంటుంది కదా. నువ్వు త్వరగా వెళ్ళి వంట చేయమ్మా. వెళ్ళు వెళ్ళు. అమ్మా, ఈ అమ్మాయి ఎవరు? మరి అమ్మా ఇట్లా రామ్మా, ఇట్లా రామ్మా, ఇట్లా కూర్చోమ్మా. అమ్మా, ఈ సంవత్సరం నేను చాలా బాగా చదివానమ్మా. ఈ అమ్మాయి ఎవరు అని అడుగుతున్నాను. అదేనమ్మా, రాధని ఒక పెద్ద డాక్టర్ గారు అమ్మాయి నాతో పాటు కాలేజీలో చదువుతోంది. మేమిద్దరం. అలాగా? వాళ్ళ పెద్దవాళ్ళకి సంగతి ఇంకా లేదమ్మా. ముందు నీతో మాట్లాడి తరువాత వాళ్ళ నాన్నతో మాట్లాడించాలని ఈ ఫోటో తీసుకొచ్చాను. పెళ్లి జరిపించే బాధ్యత పెద్దవాళ్ళదే కదమ్మా. వేణు కలవారి పిల్ల, కారులో ఆడంబరంగా తిరగడానికి అలవాటు పడ్డ అమ్మాయి. మనదా పల్లెటూరు, పేద బ్రతుకు. ఆలోచించు, పువ్వుల్లో పుట్టి పెరిగిన పట్నవాస పిల్లకు కుగ్రామంలో గుట్టుగా కాపురం చేస్తున్న మనకు బతుకుతుందా నాయన? నాకు నమ్మకం ఉందమ్మా. మొదట్లో అలాగే ఉంటుంది నాయన. అనుభవం మీదగానే అసలైన మనస్తత్వాలు బయటపడవు. మనకు అప్పులు సప్పులు ఉన్నాయి. పెళ్లి కావలసిన పిల్ల ఇంట్లో ఉంది. నీ బరువు బాధ్యతలు, ఈ సంబంధం వల్ల వచ్చే సాధక బాధకాలు బాగా ఆలోచించుకోవేను. అన్నీ ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చానమ్మా. ఈ నిర్ణయానికి వచ్చే ముందు మన బీద పరిస్థితులన్నీ ఆ పిల్లకు దాచకుండా చెప్పావా? చెప్పానమ్మా. రాధ చదువుకున్న పిల్ల, నిన్ను కమలను నాకంటే ఎక్కువగా ఆదరిస్తుందని నా నమ్మకం. నేను కాదంటం లేదు నాయన. కార్తీక్ కాళ్ళు చాచుకున్నదాన్ని లోకం చూపిన అనుభవం కొద్దీ చెప్తున్నాను. నిప్పు నీరాజన ఒకే పక్కన ఉండలేవు. అలవి నీరిన ఆలిని కట్టుకుని అవస్థపడ్డ వాళ్ళని ఎందరినో చూశాను. చేతులు కాలిన తర్వాత చింతించే కన్నా ముందు జాగ్రత్త మంచిదని ఇంతగా చెప్తున్నాను. రాధను ఒక్కసారి చూస్తే నీకు ఈ సందేహాలే రావమ్మా. నువ్వు దయదలిచి అంగీకరిస్తే మా కలలన్నీ ఫలిస్తాయి. అమ్మా,
ఏదో పెద్దదాన్ని కనుక చెప్పవలసిన మాట చెప్పాను నాయన. నువ్వు చదువుకున్నవాడి నీ ఇష్టమే కానీ